దానికి పొలిటికల్ రీజన్స్ ఉన్నాయి. ఏ రీజన్స్ ఉన్నాయి? పొలిటికల్. మీకు ఆల్రెడీ చెప్పానమ్మా, ఇదేంటిది? ఇది కాకతీయ, ఇదేంటిది? ఓయసాల, ఇదేంటిది? యాదవ. ఎస్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నాట్? మరి ఏమైంది? వీడి పక్కన వీడున్నాడు, వీడి పక్కన వీడున్నాడు, ముగ్గురు పోరే కదమ్మా. మరి ఏమైంది? ఎప్పుడైతే ఈ కాకతీయ రాజ్యంలో రాజు లేడని తెలిసిందో, ఈ పక్కనే ఉన్నటువంటి ఎవరమ్మా ఓయసాల రాజ్యానికి రాజు ఎవరంటే రెండో బల్లాల. రెండో బల్లాల. ఏ బల్లాల? రెండో బల్లాల దేవుడు. ఈ రెండో బల్లాల దేవుడు ఏం చేశాడు? పక్కనే కాకతీయ రాజ్యం మీదకి అటాక్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ విషయం ఎవరు తెలిసింది? జైతుకు తెలిసింది. ఒకవేళ కాకతీయ రాజ్యాన్ని రెండో బల్లాడు ఆక్రమిస్తే ఈ ప్రాంతం మొత్తం ఎవరి కంట్రోల్లోకి వచ్చేది? ఓయసాల కంట్రోల్లోకి వచ్చేస్తే నా రాజ్యానికి ముప్పు. ఎస్ ఆర్ నాట్? ఒకవేళ నేను కాకతీయ వాళ్ళు వదిలేశారనుకో, అప్పుడు ఆళ్ళు గొడవ పడతారు, మన సేఫ్ లో మనము ఉండొచ్చు. ఎస్ ఆర్ నాట్? అయితే ఏమైంది? అందుకే రెండో బల్లాడు ఎప్పుడైతే తిరుగుబాటు చేశాడో, ఈ తిరుగుబాటు నుంచి తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి ఎవరినే? గణపతి దేవుణ్ణి విడిచిపెట్టాడో. ఎవరమ్మా? గట్టిగా చెప్పాలి. జైతుకి విడిచిపెట్టాడు. ఎస్ ఆర్ నాట్? మరి చరిత్రకారులు జైతుగే విడిచిపెట్టారనడానికి ఆధారాలు లేవు. ఆధారాలు లేవు. ఎందుకు అంటే జైతుకి తర్వాత అతని కుమారుడు ఎవరు వచ్చారమ్మా? గట్టిగా చెప్పాలి. ఈ సింగనాకి ఒక బిరుదు ఉంది. ఏమిటది? తెలుగు రాజ్య స్థాపనాచార్య. ఏ చార్య? తెలుగు రాజ్య స్థాపనాచార్య అనే బిరుదు పొందిన యాదవ రాజవుడు. గట్టిగా చెప్పాలి. తెలుగు రాజ్య స్థాపనాచార్య అనే బిరుదు పొందిన యాదవ రాజవుడు ఉత్తర చక్ర. ఎవరమ్మా? అంటే దీన్ని బట్టి మనం ఏమనుకోవాలి అంటే ఇతన్ని విడిచిపెట్టింది జైతుని కాదు, సింగనా విడిచిపెట్టి ఉంటాడు. అందుకే అతనికి తెలుగు రాజ్య స్థాపనాచార్య అనే బిరుదు ఉంది అని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికీ తెలుసుకోలేకపోతున్నారు. జైతుని వదిలేడా, సింగనా వదిలేడా? ఈ సింగనాకి ఉన్న బిరుదును బట్టి సింగనా వదిలేడని చెప్పేస్తున్నారు. అంతే కదా? మీరు చూడలేదు, మీరు చూడలేదు, మీకు అదే చెప్పారు కదమ్మా. లేదు కదా? ఓకే. అంటే ఎవరికి ఎదుగుతుంది? సింగనాకి ఏ ఎదుగుతుందమ్మా? తెలుగు రాజ్య స్థాపనాచార్య. ఎస్ ఆర్ నాట్? ఇప్పుడు గణపతి దేవుడు ఎక్కడికి వచ్చాడు? కాకతీయ రాజ్యానికి వచ్చాడు. కాకతీయ రాజ్యానికి వచ్చిన తర్వాత గణపతి దేవుడిని కాకతీయ సింహాసనం మీద కూర్చోబెట్టి, చిన్నపిల్లడు కదా, కాకతీయ సింహాసనం మీద కూర్చోబెట్టి రాజ్యపాలన మొత్తం ఎవరు తీసుకున్నాడు? రేచల్ల రుద్రుడు. ఒకవేళ రేచల్ల రుద్రుడు లేకపోయి ఉంటే కాకతీయ రాజ్యం అనేది ఉండేదే కాదు. ఎస్ ఆర్ నాట్? ఎందుకు? ఇంటర్నల్ గా ఉన్నటువంటి పొలిటికల్ రీజన్స్ అన్నింటినీ, పొలిటికల్ ప్రాబ్లమ్స్ అన్నింటినీ క్లియర్ చేశాడు. ఎవరమ్మా? అందుకే రేచల్ల రుద్రుడు ఎప్పుడైతే గణపతి దేవుడిని రాజుగా చేసి, గణపతి దేవుడు ఏమయ్యాడు? రాజు అయ్యాడు. నా ప్రధానమంత్రిగా ఇంకెవరో కాదు, నువ్వే ఉండాలని చెప్పి ఎవరికి ప్రధానమంత్రి పోస్ట్ ఇచ్చాడమ్మా? అందుకే రేచల్ల రుద్రుడు ఎంత అతను అయిపోతున్నటువంటి కాకతీయ రాజ్యాన్ని తన భుజాల మీద వేసి నడిపించాడు. కాబట్టి అతను ఒక బిరుదు ఉంది. ఏంటి? గట్టిగా కాకతీయ రాజ్య భారతౌరేయ. ఏరేయ? కాకతీయ రాజ్య భారతౌరేయ. ఏ దౌరేయ? అంటే కాకతీయ రాజ్యాన్ని తన భుజాల మీద వేసుకొని నడిపించాడు. ఎస్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నాట్? ఓకే. ఇది
రాజ్యంలో అనేక ప్రాంతాలలో అల్లకల్లోలాలు ప్రారంభమయ్యాయి. ఎస్ ఆర్ నాట్? గణపతి దేవుడు చిన్నపిల్లవాడు అని చెప్పాను. ఎస్ ఆర్ నాట్? అది చిన్నపిల్లవాడు అయితే అప్పటికే ఎక్కడున్నాడని చెప్పాను? దేవగిరి. ఎస్ ఆర్ నాట్? దేవగిరి ప్రాంతానికి ఉంటే ఒక వైపేమో కాకతీయ రాజ్యాన్ని, ఏ రాజ్యాన్ని? కాకతీయ రాజ్యాన్ని ఆక్రమించడానికి అనేక మంది శత్రుముఖలు ఎక్కువైపోయినాయి. ఎస్ ఆర్ నాట్? అయితే ఒకవైపు నుంచేమో చోళ చాళుక్య రాజు, ఏ చాళుక్య? చోళ చాళుక్య రాజు కులోత్తుంగుడు. కులోత్తుంగుడు. ఒకవైపు నుంచేమో ఓయసాల, ఏ సాల? ఓయసాల ఎవరు? రెండో మల్లాల దేవుడు, రెండో మల్లాల. మరొక వైపు నుంచి ఎవరంటే నాగభూపాలుడు. ఈ నాగభూపాలుడు ఎవరంటే ముదికొండ చాళుక్యరాజు. ఏ కొండ? ముదికొండ చాళుక్యరాజు. అండర్స్టాండ్ ఆర్ నాట్? చూడండి, కాకతీయ రాజ్యం మీద యథార్థ ప్రారంభమై చూడండి. ఒకవైపు ఏమో చోళ చాళుక్యరాజు కులోత్తుంగుడు ఎక్కడి వరకు వచ్చాడు? కాకతీయ రాజ్యం ఓరుగల ప్రాంతం వరకు వచ్చేసాడు. ఈ నాగభూపాలుడేమో ముదికొండ చాళుక్యరాజు వీడేం చేశాడు? ఏదమ్మా? వరవి. ఏ ప్రాంతాన్ని? వరవి ప్రాంతాన్ని ఆక్రమించాడు. ఎందుకు? ఇదంతా ఒకప్పుడు అవుతుంది. ముదికొండ చాళుక్యుల నుంచి ఆక్రమించిందే కదా. మూడో కృష్ణుడు ముదికొండ చాళుక్యులను తీసుకుని కదా ఇచ్చాడు. ఎవరికి? ఏరియాకి. అవునా కదమ్మా? కాబట్టి ముదికొండ చాళుక్య రాజు అయినటువంటి దీన్ని అవకాశంగా తీసుకుని ఎవరో నాగభూపాలుడు తన ప్రాంతాన్ని తను ఆక్రమించేసుకున్నాడు. ఎస్ ఆర్ నాట్? ఒకవైపేమో ఓయసాల రెండో మల్లాడు రెడీగా యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు. ఇలాంటి సమయంలో కాకతీయ రాజ్యాన్ని తన భుజ స్కంధాల మీద వేసుకుని కాకతీయ రాజ్యాన్ని కాపాడింది ఎవరంటే రేచల్లరుద్రుడు. ఎస్ ఆర్ నాట్? మరి ఇప్పుడు రేచల్లరుద్రుడు ప్రధానమంత్రి అయ్యి గణపతి దేవుడిని రాజు ఎలా ప్రకటించాడు? ఎస్ ఆర్ నాట్? మరి ఇప్పుడు గణపతి దేవుడు రాజ్యానికి రాజు అయ్యేసరికి అప్పటికే మరొక వైపు ముస్లింలు ఢిల్లీలో ఏమేశారో బాగా వేశారో. ఎస్ ఆర్ నాట్? ఎందుకు? గణపతి దేవుడు రాజు అయింది ఎప్పుడమ్మా? 1199. అవునా కదా? అవునా కదమ్మా? 1199 అంటే అర్థం ఏంటి? 1206లో ఢిల్లీలో బానిస సంవత్సరం స్టార్ట్ అయింది. 1206లో బానిస వంశాన్ని స్థాపించిన వ్యక్తి ఎవరో? అవునా కదా? 1206 సంవత్సరంలోనే బానిస వంశం అంటే ఢిల్లీ కేంద్రంగా ముస్లిం రాజ్యము స్థాపించింది. అంటే ఒకవైపు వీళ్ళు పౌల చాళుక్యులు, మరొక వైపు ఓయసాలుడు, మరొక వైపు ముదికొండ చాళుక్యులు, మరొక వైపు ముస్లిం రాజ్యాలు. అంటే ఇన్ని రాజ్యాల నుంచి తన రాజ్యాన్ని కాపాడుకోవలసిన బాధ్యత ఎవరికి వచ్చింది? గణపతి దేవుడికి వచ్చింది. ఎస్ ఆర్ నాట్? అందుకే గణపతి దేవుడు ఇలా జరగకుండా ఉండాలి అంటే మన రాజ్య విస్తరణ చాలా వేగంగా ముందుకు వెళ్ళిపోవాలి. ఎందుకు? మనకి ఎక్కువ రాజ్యం ఉంటే మన రాజ్యాన్ని చూసి మిగతా రాజ్యాలు ఏమవుతారో? భయపడతారో. అవునా కదమ్మా? ఎస్ ఆర్ నాట్? అందుకే ఇతను రాజ్యానికి రాజైన వెంటనే